సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు ధ్వజమెత్తారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి హేట్ స్పీచ్ పై హితబోధ చేసిన కొద్ది నిమిషాలు కూడా గడవక ముందే అదే స్వభావాన్ని బయట పెట్టుకున్నాడని మండిపడ్డారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పై కడుపులో కత్తులు నోటిలో విషం పెట్టుకున్న రేవంత్ తన అజీర్తిని అక్కసును వెళ్లగక్కాడని విమర్శించారు. హేట్ స్పీచ్ అంటే ఏంటో చెప్పడానికి పుస్తకాలు అవసరం లేదు, రేవంత్ రెడ్డి ప్రసంగాలు చాలని దుయ్యబట్టారు. అమెరికా వెళ్లి హార్వర్డ్ యూనివర్సిటీలో 4 రోజులు చదువుకున్న రేవంత్ తన వెనకటి గుణం మాత్రం మార్చుకోలేదన్నారు. కనీస సంస్కారం రాలేదని, చిల్లర మాటల్లో వెకిలి చేతల్లో ఎలాంటి మార్పు లేదని హరీష్ రావు అన్నారు. ద్వేష రాజకీయాలకు నరం లేని నాలుకతో విషం చిమ్మే కుసంస్కారానికి నిలువెత్తు నిదర్శనంగా రేవంత్ నిలిచిపోతున్నాడని హరీష్ రావు ఆరోపించారు. దేశానికి గాంధీ జాతిపిత అయినట్లే తెలంగాణను సాధించిన కేసీఆర్ జాతిపితనే అని ఉద్ఘాటించారు. నాలుగు కోట్ల ప్రజలు ఏకమై స్వరాష్ట్రం కోసం కొట్లాడుతుంటే ఆంధ్ర పాలక కేసీఆర్ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి ఎలా తెలుస్తుందని హరీష్ రావు ప్రశ్నించారు. ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ కు ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నిస్తే నిలదీస్తే అరెస్టులు, కేసులతో నిరంకుశంగా వ్యవహరిస్తున్న రేవంత్ కు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు లేదని ఘాటుగా స్పందించారు. అధికారాన్ని ప్రజల బాగు కోసం కాకుండా ప్రతిపక్షాలపై రాజకీయ కక్షల కోసం వినియోగిస్తున్నాడని హరీష్ రావు మండిపడ్డారు. లక్కీ లాటరీలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ కు ఇవన్నీ ఎలా తెలుస్తాయి, ఎలా అర్థం అవుతాయన్నారు. హార్వర్డ్ వెళ్లినా, అంతరిక్షం వెళ్లినా రేవంత్ చెత్త బుద్ధి మారదని, నోటి మురికిపోదని హరీష్ రావు తూర్పారబట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి హరీష్ రావు చాలా ఘాటుగా స్పందించారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన భాష హార్వర్డ్కి వెళ్ళినా, అంతరిక్షంకి వెళ్ళినా మారదంటూ కూడా ఎద్దేవా చేశారు. ఏదైతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు హేట్ స్పీచ్ పై హితబోధ చేసిన కొద్ది నిమిషాలు కూడా గడవక ముందుకే అదే వేదికపై రేవంత్ రెడ్డి తన అసలు స్వభావాన్ని తన మాటల ద్వారానే బయట పెట్టుకున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హేట్ స్పీచ్ పై ఉపన్యాసం ముగించక ముందుకే రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్ కు లైవ్ డెమో ఇచ్చారు అంటూ కూడా ఎద్దేవా చేశారు. కేసీఆర్ గారిపై కడుపులో కత్తులు పెట్టుకొని నోటిలో విషం పెట్టుకొని రేవంత్ రెడ్డి తన అజీర్తిని, అక్కసును మరోసారి బయట పెట్టారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హేట్ స్పీచ్ అంటే ఏమిటో చెప్పడానికి పుస్తకాలు అవసరం లేదు, రేవంత్ రెడ్డి ప్రసంగాలు చాలు అంటూ కూడా ఎద్దేవా చేస్తూ అమెరికా వెళ్లి హార్వర్డ్ లో 4 రోజులు చదువుకున్న రేవంత్ రెడ్డి తన వెనుకటి గుణం మాత్రం మార్చుకోలేదు. కుక్కతోకకు రాయి కడితే చక్కగా ఇస్తుందన్న సామెతను కూడా ఇవాళ హరీష్ రావు చెప్తూ, ఏదైతే కనీస సంస్కారం రాలేదు, చిల్లర మాటల్లో వెకిలి చేతల్లో ఎలాంటి మార్పు రాలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాలకు నరం లేని నాలుకతో విషం చిమ్మే కుసంస్కారి నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఎద్దేవా చేస్తూ, దేశానికి గాంధీ గారు జాతిపిత అయినట్లే తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు జాతిపితనే రేవంత్ రెడ్డి. 4 కోట్ల ప్రజలు ఏకమై స్వరాష్ట్రం కోసం కొట్లాడుతుంటే ఆంధ్ర పాలకుల బూట్లు తుడుస్తుంటూ నీకు కేసీఆర్ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలుస్తుంది, ఉద్యమకారులపై తుపాకీ ఎక్కిపెట్టిన నీకు ఉద్యమకారుల గురించి మాట్లాడే నైతిక రెడ్డి అంటూ కూడా ఎద్దేవా చేస్తూ, ప్రశ్నిస్తే నిలదీస్తే అరెస్టులు, కేసులతో నిరంకుశ వ్యవహరిస్తున్న నీకు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు ఉందా రేవంత్ రెడ్డి? అధికారాన్ని ప్రజల బాగు కోసం కాకుండా ప్రతిపక్షాల రాజకీయ కక్షల కోసం వినియోగిస్తున్న నీకు అధికార దుర్వినియోగం గురించి మాట్లాడే హక్కు ఉందా రేవంత్ రెడ్డి? లక్కీ లాటరీలో ముఖ్యమంత్రి అయిన నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి, ఎలా అర్థమవుతాయి? రేవంత్ రెడ్డి, నువ్వు అమెరికాలోని హార్వర్డ్ వెళ్ళినా, అంతరిక్షంలో వెళ్ళినా నీ చెత్తబుద్ధి మారదు, నోటి మురికిపోదు అన్నది సుస్పష్టం. నువ్వు ఎన్ని ఏషాలు వేసినా నీ మురికి బుద్ధి మాత్రం పోదు అంటూ కూడా మరోసారి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా ఇవాళ హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి వచ్చి గంటలు కూడా గడవక ముందుకే మరోసారి తన వక్ర బుద్ధిని ప్రదర్శించారంటూ కూడా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు దుయ్యబట్టారు. ఇవాళ రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఖండించారు. ఇవాళ తెలంగాణకు రాష్ట్రాన్ని సాధించిన యోధుడు, రాష్ట్రాన్ని తెచ్చిపెట్టిన గనుడు ఖచ్చితంగా తెలంగాణకు జాతిపితనే అవుతాడంటూ కూడా మరొకసారి గుర్తు చేశారు. వాళ్ళ రేవంత్ రెడ్డి మాటలు అర్ధరహితం,
ఆయన ఎయిట్ స్పీచ్ పై మాట్లాడిన కొద్ది క్షణాల్లోనే వాళ్ళ మళ్ళీ అదే ఎయిట్ స్పీచ్ దంచి కొట్టాడు, దానికి బ్రాండ్ అంబాసిడర్ రాయలే తప్ప ఇంకొకరు కాదు, వాళ్ళ రేవంత్ రెడ్డి వక్రబుద్ధి మరొకసారి ప్రదర్శించారంటూ కూడా సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.